ऐसा మీరు అమ్మ పక్కకు వెళ్తే నేను మంత్రం చెప్తాను అది మంచి చేయండి ఓం గజాననం గోవిందాయ స్వాహ రూపం దర్శయామి దేవతను సర్వే సుఖద పూజ్యాయ గురువే నమః రూపం శ్రీ విక్లేట లక్ష్మీ నరసింహ కలివాస వెంకటేశ్వర స్వామి దేవతో సేవాలాల్ మహారాజ్ శ్రీ హతిరామ్ బాబాజీ రూప దర్శించం నీ పేరు తొందర జయరామ్ 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 నాయక్ రాజు ఈ గుంటకల మండలం గుత్తి నియోజకవర్గానికి అమ్మ పేరు రేణుక మాతాదేవి సాష్టాతంగా మా సేవలాల్ మహారాజ్ పాగడికి హైదరాబాద్ పంపించిన దానికి మన రాజుగారింటికి దర్శనం ఇచ్చేకి ఈరోజు 8వ తారీఖు నుంచి బయలుదేరినాము. ఈ రోజు చేరుకునే దానికి 11 రోజులైంది నేను ఈ కార్యక్రమానికి. పాగడి వచ్చింది కదా శివలాల్ జయంతి సర్పంచ్ నుంచి మేము దర్శనం చేశాము. ఏమో 10వ రోజు దర్శనం చేశాము. మా గ్రామం గురించి ఇక్కడ అది పాగడి తెచ్చినారు కదా సార్. జై శివలాల్, జై హరిరామ్ శివలాల్, జై శివలాల్, జై శివలాల్. ఈరోజు మన సేవగాడి నుంచి హాజీరామ్ బాబా మఠం నుంచి తిరుపతి దేవస్థానం నుంచి ఈరోజు మన ఆలూరులో ఉన్న స్వగ్రామమైన గుమ్మనూరు జయరామ్ గారి స్వగ్రామంలో ఈరోజు మన ఇంటికి సేవలాల్ స్వామి గణపతి మహారాజు మా ఇంటికి వచ్చి మా ఉన్న దేవుడి గదిలో ఆయన కూర్చొని ఆయన వచ్చినందుకు కూడా మేము అదృష్టంగా భావిస్తూ అందరినీ మంచిగా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. మాయమ్మ నుంచి పడుతుంది మా అమ్మది కాదు అక్కడ సాక్షాత్గా రేణుకాని చెప్పావు కదా రేణుకాని పక్కవాడికి చెప్పాలి మా మాయమ్మ నుంచి వీడియో చేయనా హైదరాబాద్ మఠం నుంచి సేవాగడికి హతిరామ్ బాబాజీ ఆయన పుట్టిన దినానికి ఈ పాగడి కానుక ఇచ్చి మన బర్త్డే ఎట్లా చేస్తారో ఆయన సేవాగడికి ఆ సేవాలాల్ మహారాజ్కి ఈ కానుక పంపించాడనమాట. కాబట్టి ఇటువంటి అందరికీ చేసుకుంటా హతిరామ్ బాబాజీ సేవాలాల్ మహారాజ్ లంబాడి తాండా జన్మించారు. కాబట్టి అటువంటి భావనతోనే ఇట్లా ఒక నియోజకవర్గానికి అప్పుడంతా రాజులు అనేవాళ్ళు, ఇప్పుడంతా ఏదో ఒక కొత్త పేరు పెట్టుకున్నారు ఎమ్మెల్యేని. కాబట్టి నాయన ఈరోజు ఈ 2 గుంటకల్ నియోజకవర్గానికి గుత్తి నియోజకవర్గానికి ఒక రాజే. కాబట్టి ఇటువంటి రాజు ఇంటికి మనం వచ్చాము. నాయన దర్శనం చేశారు, గిఫ్ట్ పంపించారు. ఈ కార్యక్రమానికి 8వ తారీఖు నుంచి బయలుదేరినాను. ఈరోజు 11వ తారీఖుకి నేను ఇక్కడ ఆలూరు నాయన సొంత ఊరికి వచ్చేసి దర్శనం చెప్పించుకొని మళ్ళీ రిటర్న్ ఇప్పుడు నేనుకి తాండాకి బయలుదేరుతున్నాను. ఇది నాకు సెలవు. జై శివలాల్, జై హతిరామ్, రామ్ రామ్. ఢిల్లీ నుంచి ఢిల్లీకి పంపిస్తాను మీ భాష. పేపర్ ఇచ్చాను మీకు తాండాలు మన ఇది ఓపెన్ చేసి నా పొద్దు అంగన్వాడీ కేంద్రం ఓపెన్ చేసిన రోజు సార్. అది పిగిలాట స్వామికి ఆయన మన ఉమాది హామీ పథకం కింద ఇంకా తీరుంది ఆడ ఎగ్గేది ఆయన చెప్తే ప్రకాష్ చెప్తే సార్ అదంతా క్లీన్ అయిపోతుంది. ఒక వారం పెడుతూ పని అది కానీ ఉంది నాయన, అది మీ ద్వారాలోనే జరగాల. ఇది కానీ ఎందుకంటే ఒక్క పని చేస్తే శాశ్వతం వెళ్ళిపోతాను.
ఇక్కడ నిలబడదు. అయితే దేవస్థానం ఎవరు చేశారు? అలా నాయన చేశాడు. అది పేరు అక్కడే ఆగిపోతుంది. అది ఒక వారం 10 రోజులు పెడితే కనీగా రోడ్డు మీద కొంచెం మట్టి వేసేది ఉంది. ఊర్లో వెళ్ళిపోయేదానికి మీరు కావాలి. ఆ మట్టిని కొంచెం ఇది చేయాలా. మళ్ళీ పింగళాకాశం చుట్టూ కొంచెం బండలు పరిపేసేది ఉంది. ఆ తీరిగ్గేదానికి కొంచెం రాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఒక వారం 10 రోజులు పెట్టి అది చెప్పారంటే అయిపోతుంది. లేదు ఇప్పుడు అది కాకుండా మన సేవ గాడికి 50 లక్షలు ఇచ్చింటే 25 లక్షలు మన వీళ్ళకి 25 లక్షలు ఎండోమెంట్ వాళ్ళ తరఫునే చేస్తారు. అవును సార్. బాగా ఎక్కువ అమౌంట్ కూడా పంపిస్తున్నారు ఈసారి. మంది పంపించారు. బాబు గారు సీఎం గారు 50 లక్షలు పంపించి గుడి తరఫున 25 లక్షలు, డిపార్ట్మెంట్ తరఫున 25 లక్షలు. అవును సార్. ప్రతి సంవత్సరం వెళ్ళాలి. మళ్ళీ ఇప్పుడు జ్యోతి రాలే, జ్యోతి వస్తుంది. ఈసారి జ్యోతి వస్తుంది. కార్యక్రమం అయిన తర్వాత జ్యోతి రావాలి. అది జ్యోతి చూపిస్తే నాకు ఒక్క పని అయిపోతుంది. పెద్ద చేసే రాజు ఇంటికి కంపల్సరీ ఇటువంటి పోయేదట ఆ కాలంలో. ఇప్పుడంతా మర్చిపోయినారు. కాబట్టి ఇట్లాంటి కొన్ని చేసుకుంటూ పోతే వెనక్కి పిల్లలని చేస్తారు కదా ఆ ఉద్దేశంతో రూట్లోకి దిగేసి ఇస్తున్నాను. నువ్వు కొంచెం ముందు చెప్పేసి జరుగుతుంది. ఇప్పుడు ప్రకాష్ చెప్పేసేసి అమ్మా నిలబడండి. జయ శివాల జయ జెండా ఉందంటే చూడే తీసుకురా. నేను ఉంటాను. జయ శివాల జయ రామ రామ. అమ్మ ఉంటా. జయ శివాల.